వెలుగు పేపర్. పోలీసుల ముందు లొంగిపోండి. నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన సుప్రీం బెంచ్. పలు అంశాల ఆధారంగా రెండేళ్ల జైలు శిక్ష ఖరారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత వెలువడిన తుది తీర్పు. 2002లో సిద్ధార్థ రెడ్డితో కలిసి విషం తాగిన ప్రత్యూష చికిత్స పొందుతూ ఆమె చనిపోగా ప్రాణాలతో బయటపడ్డ సిద్ధార్థ. ఈమె నల్గొండే తెలుసా? అవునండి, నిన్న మనోడు వాళ్ళ మదర్తో వీడియో చేసింది కదా. ఎవరు? మావాడే. అయితే ప్రత్యూష ఆత్మహత్య ఏదైతే ఉన్నదో అప్పుడు సినీ పరిశ్రమలో ఒక పెద్ద సంచలనం. ఎందుకంటే తెలంగాణ నుండి వచ్చిన ఒక అమ్మాయి, పైగా లుక్స్ పరంగా కావచ్చు, హీరోయిన్కి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఆమె లుక్స్లో ఉన్నది. మంచి అందగత్తె, అంత గొప్ప అందగత్తె. అప్పుడప్పుడే తెలంగాణ నుండి పోయిన ఒక అమ్మాయి సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్తుందని అందరు అనుకుంటున్న సమయంలో ఈమె ఒక విషం దాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో అప్పుడు ఒక పెద్ద సంచలనం అయిపోయింది. సినిమా పరిశ్రమల ఒక సిల్క్ సిమ్తా కావచ్చు, ఒక దివ్యభారతి కావచ్చు, వీళ్ళ తరువాత అంత స్థాయిలో ఈమె ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించింది. ఇది 2002 ఫిబ్రవరి 23వ తారీఖున జరిగింది. కర్మ సిద్ధాంతం ఎంత పని చేసిందంటే ఇవాళ ఫిబ్రవరి 2026 18వ తేదీ. ఇగో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కర్మ సిద్ధాంతం ఈయనకు రివర్స్ కొట్టింది. ఈయన ఇక చెప్పొద్దు ఈయన డీటెయిల్స్, ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు అయిపోయింది కదా. ఇదే హైదరాబాద్లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు. ఈయనకును అప్పటి మంత్రి కొడుకుకి స్నేహం ఉన్నది. ఆ మంత్రి కొడుకు ఈయన ఇంకో 4 స్నేహితులు కలిసి ఈమెను ఒక దగ్గరికి పిలిపించుకొని ఉమ్మడిగా అత్యాచారం చేసింది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అయితే ఆ ప్రధానమైన ఆరోపణను తెరమరుగు చేసి కేవలం విషం ఇచ్చి ఇద్దరు విషం దాగి చనిపోయిననే దాన్ని మాత్రమే సజీవంగా ఉండేటట్టు చేసిండు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారని, మరి ప్రేమించుకున్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి పెద్దగా లేదు. ఇద్దరూ బాగా ధనవంతులే. ఆమె హీరోయిన్, ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు. వీళ్ళ మధ్య చచ్చిపోయేంత ఏముంటుంది? ఆయన విషం ఇచ్చిండు, ఆమె దాగింది, ఈయన విషం దాగిండు, ఈయన బతికిండు. ఎట్లా పాసిబుల్ అది? చాలా పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఏంటంటే ఆమెను ముక్కుమ్మడిగా అత్యాచారం చేసిండు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే 2022లో ఈ ఆత్మహత్య విషయంలో ఈమె చనిపోయింది, ఈయన బతికిండు. 2002లో ఈయన విషం ఇస్తే ఈమె దాగింది, ఈయన దాగిండు, ఈయన బతికిండు, ఆమె చనిపోయింది. ఈ కేసును అప్పటి కేసీఆర్ గారు హ్యాండిల్ చేసిండు. ఈ కేసుని ఈ ప్రత్యూష వాళ్ళ అమ్మను పట్టుకొని కేసీఆర్ గారు చాలాసార్లు న్యాయం కోసం పోరాడిండు. అప్పుడు హోంమంత్రిగా ఉన్నది ఎవరు? దేవేంద్ర గౌడ్ గారు, మన బీసీ బిడ్డ. అప్పుడు పెద్ద మంత్రి కొడుకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి, టీడీపీ అప్పుడు పాలనలో ఉన్నది ఈ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా. అప్పుడు ఈ కేసుని మొత్తం కనుమరుగు చేయడానికి అప్పటి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది కూడా. చాలామంది పెద్ద పెద్ద ముఖాలను, పెద్ద పెద్ద వ్యక్తుల కొడుకులను ఇందులోకి వెళ్ళి తప్పించి ఆఖరికి ఈయన పేరును ఒకటి ఛార్జ్ షీట్లో ఫైనల్ చేసి ఈయనను ఒక్కరిని మాత్రమే అందులో దోషిగా చూపిస్తూ ఆఖరికి 24 సంవత్సరాల పై తర్వాత 2 ఏళ్ల జైలు శిక్ష కేవలం. ఈ 2 ఏళ్ల జైలు శిక్షలో కూడా ఒక 3 నెలలో 4 నెలలో గడిచినాక మళ్ళీ పెరోల్ మీద బయటికి రావచ్చు. పెరోల్ బెయిల్ వేసుకుంటే బయటకు వచ్చి మళ్ళీ 1 నెల 2 నెలలో మళ్ళీ గడిపి మళ్ళీ పోయవచ్చు. ఈ 2 సంవత్సరాలను దగ్గర ఈ 6 నెలలకో 5 నెలలకో తీసుకొచ్చి కొట్టేసే ఆలోచన కూడా ఉంటుంది. అంత కుట్ర జరిగింది. మొత్తానికి ఎంత గొప్ప అందగత్తే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక ఇలియానా లాగా వెలిగిపోయే అంత ముఖ వర్చస్సు ఉన్నది ఆమెకు. న్యాచురల్గా ఉంది, న్యాచురల్ బ్యూటీ, గొప్ప అందగత్తే.